వెల్కమ్ టు స్మార్ట్ సిస్టర్స్. ఈరోజు మీకు నేను ఫ్రంట్ లూప్ డీసీ ఎలా వేయాలో చూపిస్తాను. దీనికి నేను 5 నెంబర్ నీడిల్ని యూజ్ చేస్తున్నాను అండ్ ఈ 2 కలర్స్ వూల్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ మ్యాజిక్ రింగ్ వేసుకొని మ్యాజిక్ రింగ్లో మనం ఫస్ట్ యాజ్ టీజ్ స్క్వైర్కి ఎలాగైతే స్టార్ట్ చేస్తామో అంటే ఫస్ట్ రౌండ్ స్క్వైర్ ఏం చేస్తాము, 3 చైన్ 2 DC 2 చైన్ 3 DC అంటే ఇందులో 3 చైన్ ఈక్వలెంట్ టు 1 DC కదా. అలా 4 సైడ్స్ 4 కార్నర్స్, 2 చైన్స్ ఆర్ 4 కార్నర్స్, 3 DCs ఆర్ 4 సైడ్స్. ఇలా ఫస్ట్ రౌండ్ యాజ్ డీస్ వేసుకోవాలి. టూ చైన్స్ వేసి అంటే ఫస్ట్ వేసిన 3rd చైన్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇది స్టార్టింగ్ యాజ్ డీస్ స్క్వైర్. ఇది ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నామంటే మనం స్క్వైర్ని కార్నర్తో వేస్తాం కదా, అలా కాకుండా కార్నర్తోనే వేస్తాము. బట్ ఇందులో ఏం చేస్తున్నాము, జస్ట్ బ్యాక్ సైడ్కి ఫ్లిప్ చేస్తున్నాము. ఫ్లిప్ చేసి కార్నర్లో నుండి యాన్ తీసుకొని పైన ఉన్న చైన్కి స్లిప్ స్టిచ్ వేయాలి. స్లిప్ స్టిచ్ వేసి 2 చైన్ 1 DC కార్నర్లో వేసామన్నమాట. ఓకే, 2 DC 2 చైన్ 2 DC కాకుండా 2 చైన్ వేసాం, 2 DC వేసాం ఇప్పుడు అంతే కార్నర్లో. ఆ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ DC ఉంది కదా, అంటే ఫస్ట్ రోలో వేసిన 3 DCల్లో ఫస్ట్ DCకి అనమాట. ఇది ఫ్రంట్ లూప్ డీసీ అంటారు. ఏం చేస్తున్నాము, నీడిల్ని ఇన్సర్ట్ చేయడము, డీసీకి బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళి ఫ్రంట్ సైడ్కి యాన్ తీసుకొని వచ్చి బయటికి తీసుకొచ్చి డీసీ వేస్తాము అంతే. మీరు వీడియోని కనుక ఫాలో అయితే ఫ్రంట్ లూప్ డీసీ యాజ్ ఇట్ ఈజ్ అర్థమవుతుంది. అలాగే సెకండ్ డీసీ మీద మాత్రం నార్మల్ డీసీనే వేయాలి అండ్ 3rd డీసీ మీద కూడాను ఫ్రంట్ లూప్ డీసీ వేసుకుంటున్నాం అన్నమాట. అంటే 3 DC ఉన్నాయి కదా ఒక్కొక్క సైడ్ ఫస్ట్ రోకి సంబంధించి, దాని మీద ఫస్ట్ అండ్ 3rd మీద ఫ్రంట్ లూప్ డీసీ వేసి మిడిల్లో దాని మీద మాత్రము ఓన్లీ నార్మల్ డీసీ వేయాలి. దాని తర్వాత కార్నర్ వస్తుంది మనకు. కార్నర్లో యాజ్ డీస్ 2 DC 2 చైన్ 2 DC వేసుకోవాలి. మళ్ళీ సెకండ్ సైడ్ వచ్చాము. సెకండ్ సైడ్ 3 DCs ఉన్నాయి. ఆ 3 DCsలో ఫస్ట్ దానికి ఫ్రంట్ లూప్ డీసీ వేసుకోవాలి. ఫ్రంట్ లూప్ అని అంటే యాన్ ఓవర్ చేసే దాని మీద ఫ్రంట్ సైడ్ నుండి ఆ డీసీ బ్యాక్ సైడ్ నుండి వెళ్ళి తీసుకొస్తామన్నమాట. దీనికి ఇలా ఈ రౌండ్ మొత్తం ఇలాగే కంటిన్యూ చేయాలి. అగైన్ కార్నర్లో కార్నర్ 2 DC 2 చైన్ 2 DC. ఇలా ఈ రో మొత్తం కంప్లీట్ చేసుకోవాలి.
మనం స్టార్ట్ చేసేటప్పుడు 2 చైన్స్ వేసి 1 డీసీ వేసాం కదా, అక్కడ రిమైనింగ్ 2 డీసీ అంటే కార్నర్లో 2 డీసీ 2 చైన్ 2 డీసీ కదా రావాల్సింది. రిమైనింగ్ 2 డీసీ 2 చైన్ వేసి ఇన్ ద సెకండ్ చైన్ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. స్టార్టింగ్ 2 చైన్స్ వేసాం కదా అందులో అన్నమాట. స్లిప్ స్టిచ్ వేసుకొని మనము ఫస్ట్ ఒక రౌండ్ అయిపోగానే ఎలాగైతే బ్యాక్ సైడ్కి తిప్పామో మళ్ళీ బ్యాక్ సైడ్కి తిప్పాలి. ఇప్పుడు అంటే ఇది ఒక రౌండ్ ఇటు సైడు ఒక రౌండ్ అటు సైడు చేసుకుంటూ వెళ్తామన్నమాట. అగైన్ అక్కడ స్లిప్ స్టిచ్ వేసేసి కార్నర్లో 2 చైన్ 1 డీసీ, కార్నర్లో హాఫే వేస్తున్నాము, రిమైనింగ్ హాఫ్ లాస్ట్లో వేసుకుంటాం అన్నమాట. అది ఫ్రంట్ లూప్ డీసీ కానీ నార్మల్ డీసీ కానీ అన్నిటి మీద 1 డీసీ వేసుకోవాలి. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి. ఏంటి అని అంటే ఫస్ట్ రో మనకు 3 డీసీస్ ఉండే, సెకండ్ రోకి వచ్చేటప్పటికి 7 డీసీస్ అయ్యాయి ఒక్కొక్క సైడు. ఆ 7 డీసీస్ మీద కూడాను నార్మల్ డీసీ వేసుకోవాలి. కార్నర్లోనేమో 2 డీసీ 2 చైన్ 2 డీసీ వేసుకోవాలి. ఈ రో మొత్తం ఇలాగే కంటిన్యూ చేసుకోవాలి. మనకు ప్రతి రోలో ఇంక్రీజ్ అయ్యే కొద్దీ రో కౌంట్ పెరిగే కొద్దీ 4 డీసీలు ఒక్కొక్క సైడ్ పెరుగుతాయి అన్నమాట. ఓకే, దాన్ని గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ 3 వచ్చాయి, సెకండ్ రౌండ్ 7 వచ్చాయి, థర్డ్ రౌండ్కి వచ్చేటప్పటికి 7 + 4 11 అవుతాయి. మీరు రో పెరిగే కొద్దీ రో కౌంట్ పెంచే కొద్దీ ఇది 4 డీసీస్ ఒక్కొక్క రౌండ్కి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ వన్ మోర్ ఏంటంటే మనము ఇందులో ప్రతి రౌండ్ని ఎటు సైడ్ చేస్తున్నామో రో కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పి వర్క్ చేస్తామన్నమాట చేయడము. ఈ రో ఇలా మొత్తం డీసీలు కంప్లీట్ అయ్యాక హాఫే వేసాం కదా, 2 డీసీనే కదా వేసింది కార్నర్లో ఫస్ట్. అక్కడ రిమైనింగ్ 2 డీసీస్ వేసి 2 చైన్స్ వేసి ఇన్ ద సెకండ్ వన్ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. మీరు ఇదే కలర్తో కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ రో కూడా అంటే కనుక బ్యాక్ సైడ్కు తిప్పేసేసి మళ్ళీ అంటే ఫ్లిప్ టు బ్యాక్ సైడ్, తర్వాత అగైన్ స్లిప్ స్టిచ్ ఇన్ ద కార్నర్ 2 చైన్ వేసి చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కలర్ చేంజ్ చేస్తున్నాను. కలర్ చేంజ్ చేయాలి అని అంటే ఈ యాన్ కట్ చేయాలి కదా, ఈ యాన్ కట్ చేయాలి అని అంటే 1 చైన్ వేసి ఈ యాన్ తీసేసి ఇంకొక యాన్ యూజ్ చేసుకుంటున్నాను. ఏదైనా ఒక కార్నర్లో ఈ యాన్ని మనము జాయింట్ చేయాలన్నమాట. జాయింట్ ఎలా చేస్తాము? ఈజీ నాట్ వేసి మనకి ఎక్కడ కావాలో అక్కడ జాయింట్ చేస్తాము. ఎటువైపు చేస్తున్నామో అటువైపు కాకుండా గుర్తుంచుకోండి, బ్యాక్ సైడ్కి తిప్పి వర్క్ చేయాలి. ఓకే, ఇక్కడ సేమ్ కార్నర్ స్టార్ట్ చేసేటప్పుడు హాఫే వేస్తాము అంటే 3 చైన్, తర్వాత 2 డీసీ 1 డీసీ 3 చైన్ 1 డీసీ. ఆ తర్వాత ఏంటి, ఇప్పుడు ఒక రౌండ్ ఏమో ప్లెయిన్ డీసీస్ వేసుకోవాలి, ఒక రౌండ్ ఫ్రంట్ లూప్ డీసీ వేసుకోవాలి. నేను ఇక్కడ కలర్ చేంజ్ ఎందుకు చేశానంటే మీకు ఆ డిఫరెన్స్ తెలియడం కోసం చేశాను. ఫస్ట్ ఫ్రంట్ లూప్ డీసీ ఒకటి వేయాలి,
ఆ తర్వాత ఒకటి నార్మల్ డీసీ వేయాలి, ఒకటి ఫ్రంట్ లూప్ డీసీ, ఒకటి నార్మల్ డీసీ, అలా వేసుకుంటూ వెళ్ళడం మాత్రం ఈ రో మొత్తం అలానే కంటిన్యూ చేయాలి. కార్నర్స్ వచ్చినప్పుడేమో కార్నర్స్లో 2 డీసీ 2 చైన్ 2 డీసీ వేసుకోవాలి. సైడ్స్ ఏమో ఒకటి ఫ్రంట్ లూప్ డీసీ, ఒకటి నార్మల్ డీసీ వేసుకోవాలి. 1 ఫ్రంట్ లూప్ డీసీ, 1 నార్మల్ డీసీ. ఇక్కడ మనకు అన్ని ఆడ్ నెంబర్స్ వస్తాయి కాబట్టి స్టార్టింగ్ మనం ఫ్రంట్ లూప్ డీసీతో స్టార్ట్ చేస్తున్నాము. కార్నర్ వేయగానే ఎండింగ్ కూడాను ఫ్రంట్ లూప్ డీసీతోనే ఎండ్ అవుతుంది. మీరు అది గుర్తుంచుకుంటే ఏ రాంగ్స్ ఏం రాకుండా అల్లుకోగలుగుతారనమాట. మీకు బ్యాక్ సైడ్కి తిప్పి చూస్తే మనము ఎంబ్రాయిడరీ స్టిచ్లో ఊరికే దూర్చుకుంటూ వెళ్తే ఎలా వస్తుందో అలా కనపడుతుంది చూడండి. ఓకేనా? ఈ కార్నర్ ఇప్పుడు ఫస్ట్ కార్నర్, సెకండ్ కార్నర్లో అలా వేసుకోవాలి. ఓకే, కార్నర్ యాజ్ ఇట్ ఈస్ 2 డీసీ 2 చైన్ 2 డీసీ. ఈ రో మొత్తం ఇలాగే కంప్లీట్ చేసుకోండి. ఈ రో ఇలా కంప్లీట్ చేసుకోవడమే కాదు, మనము రోస్ ఎన్ని పెంచుకుంటుంటే అన్నిసార్లు బ్యాక్ సైడ్కి తిప్పేసి ఒక డీసీ మీద డీసీ ఒక రో వేస్తాము, ఇంకొక రోనేమో ఫ్రంట్ లూప్ డీసీ వేసుకుంటాము, ఒకటి విడిచి ఒకటి. ఓకేనా? ఈ స్క్వేర్ మొత్తం ఇలానే కంప్లీట్ చేసుకోవాలి. మీకు ఈ స్క్వేర్లో ఫ్రంట్ లూప్ డీసీని ఇంట్రడ్యూస్ చేశాను. ఓకే, చాలా బాగుంటుంది ఫ్రంట్ లూప్ డీసీ యూజ్ చేయడం అనేది. మీరు ఈ స్క్వేర్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క రోకి 4 డీసీల కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు దాన్ని గుర్తుంచుకోవాలి. అన్నీ ఆడ్ నెంబర్సే ఉంటాయి కాబట్టి మనం కార్నర్ కంప్లీట్ అయ్యాక స్టార్టింగ్ ఫ్రంట్ లూప్ డీసీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎండింగ్ కూడాను ఫ్రంట్ లూప్ డీసీనే ఉంటుంది. ఫ్రంట్ లూప్ డీసీ 2 ఫ్రంట్ లూప్ డీసీస్కి బిట్వీన్ 1 నార్మల్ డీసీ వస్తుంది. ఓకే, ఇలా ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ వేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ రో స్టార్ట్ చేయాలి అంటే బ్యాక్ సైడ్కి తిప్పి ఫ్రంట్ లూప్ డీసీ నార్మల్ డీసీ రెండింటి మీదను ఒక్కొక్క డీసీ వేసుకుంటూ వెళ్ళాలి. ఇదండి ఇవాల్టి స్క్వేర్. మీకు ఈ స్క్వేర్ నచ్చింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.